హాయ్, వెల్కమ్ టు వికెటాక్స్. కొన్ని రోజుల క్రితం కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో ఒక సంఘటన జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారిది విగ్రహ ఆవిష్కరణ. ఆ విగ్రహ ఆవిష్కరణలో ఆయన మనవరాలు గౌతు శిరీష గారు, ప్రస్తుతం ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే రకంగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి గారిని, కొనకల నారాయణ గారిని, ఇంకా వివిధ నాయకుల్ని, అంటే టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం చెందినటువంటి వివిధ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, అధికార హోదా ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు పిలిచారు. అంటే బీసీ నాయకుల్ని, ఎస్సీ నాయకుల్ని, మాల, మాదిగ, శెట్టి బలిజ, ఈ కులాలకు చెందినటువంటి అందరిని పిలిచారు. అదే రకంగా గౌడ కులానికి చెందినటువంటి జోగి రమేష్ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అది ఎవరు ఊహించలేదు. దీని మీద తొలుత వైసీపీ వాళ్ళు ఏంటంటే జోగి రమేష్ టీడీపీలో చేరుతున్నాడు, అందుకే వెళ్ళాడు, వైసీపీకి జోగి రమేష్కి చెల్లుచిటీలు అయిపోయినాయి అని వైసీపీ సోషల్ మీడియా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రోల్ చేసింది. సాయంత్రానికి కథ మారిపోయింది. అసలు జోగి రమేష్ని మేము పిలవలేదు, మాకు సంబంధమే లేదు, ఎందుకు వచ్చాడు అని చెప్పి. ఈ రచ్చ అంతా ఎందుకు జరిగిందంటే ఆ గౌత లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ మీటింగ్లో జోగి రమేష్ గారు మాట్లాడతా అసలు గౌతు లచ్చన్న గారికి మర్యాద ఇచ్చింది, ఆయన గౌరవం ఇచ్చింది, ఆయన గుర్తింపు ఇచ్చింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా అంగరంగ వైభవంగా దానికి ఇంకా ఏదో చేసేద్దాం అది ఇది అని చెప్పేసి టీడీపీ అధికార పార్టీ నాయకులు ఉన్న స్టేజ్ మీద ప్రతిపక్ష నాయకుల్ని పొగుడుతూ ఈయన మాట్లాడాడు. ఈయన ప్రతిపక్ష నాయకుడు అనుకోండి. ఈ మాటలకి చంద్రబాబు గారు, లోకేష్ గారు సీరియస్ అయిపోయి గౌతు శిరీష గారికి, అలాగే కొనకల నారాయణ గారికి, పార్థసారథి గారికి గట్టిగా క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళంతటా వాళ్లే మీడియా ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారికి లేకపోతే లోకేష్ గారికి క్షమాపణ చెప్పే స్థాయికి వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు? అవసరమా? జరిగిందేదో జరిగింది, దాన్ని అసలు వదిలేస్తే అసలు ఎవరికీ తెలిసేదే కాదు. ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి, ఆయన ఒక గౌడ కులానికి చెందిన వ్యక్తి. ఆయన మాట్లాడిన మాటలు ఆ స్టేజ్ మీద ఈ దుమారానికి దారి తీసినాయి. ఇప్పుడు పరువు పోయింది టీడీపీ వాళ్ళదే. అంటే టీడీపీ పార్టీ చెందినటువంటి గౌడ నాయకులు లేకపోతే వీళ్ళే మాట్లాడాలా? వేరే అంటే ఓన్లీ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న నాయకులే, వ్యక్తులే రావాలా? లేకపోతే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడకూడదా? జరిగిన సందర్భం చెప్పాడు ఆయన. అంటే ఆయన మీద టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాట్గా గరం ఉన్నారు, కేసులు నడుస్తున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ మనిషి కూడా ఆ మాటలు మాట్లాడుకోకుండా ఉండుంటేనో లేకపోతే వెళ్లకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అనవసరమైన చిన్న విషయానికి ఈయన మాట్లాడిన మాటలకి ఒక మంత్రి, ఒక మాజీ ఎంపీగా ఉన్నటువంటి కొనకల నారాయణ గారు, ఆయన ఆర్టీసీ చైర్మన్, అలాగే గౌతు శిరీష గారు ఎమ్మెల్యే, అధికార పార్టీ పరువు తీసుకోవటం కాకపోతే ఎందుకండి ఇది? రేపు ఒకవేళ ఏదైనా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏ దళితుడైనా సరే ఇటు అధికార పార్టీ వాళ్ళని లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకుల్ని పిలిస్తే వెళ్ళాలా వెళ్ళకూడదా? పోనీ ఇది ఒకటి చెప్పండి పోనీ జనాలకి. అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీల్లోనే ఉండాలి, ఆ పార్టీల్లోనే మాట్లాడాలి తప్ప కార్యక్రమాల్లోనే మిగతా రాజకీయ పార్టీలకి అటు ఇటు వెళ్ళకూడదు, ఆ కార్యక్రమాల్లోకి వీళ్ళు వెళ్ళకూడదు. అది రాజకీయ కార్యక్రమం ఏం కాదు కదా. గౌడ సంఘాలు పిలిచారు వాళ్ళు నిన్న కూడా ఆ నూజివీడులో గౌడ సంఘ నాయకులు పెట్టి అది ఈ పార్టీలకి సంబంధం ఏం లేదు, మేము పిలుచుకున్న వ్యక్తుల్ని, అలాంటిది మీరు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళే చెప్పారు ఎంతమందిని పిలిచారు, ఎవరెవరిని పిలిచారు, మిగతా నాయకులందరూ అసలు అది ఎవరికీ తెలియదు. మీరు అనవసరంగా అత్యుత్సాహం చూపించి మీరు అహమా లేకపోతే పార్టీలో కార్యకర్తలు ఏమైనా అనుకుంటారన్నా, మిగతా నాయకులు ఏమైనా అనుకుంటారన్నా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఏమో, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు చిన్న కులస్తులకి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మీరు బడుగు బలహీన వర్గాల ఈ కులాలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మీరు మా చెప్పు చేతల్లో, మా కనుసన్నల్లోనే ఉండాలి అనే ఒక సందేశాన్ని ఇస్తున్నారా? లేదా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక పార్టీలో ఆటలు సాగవు, మేము టికెట్లు ఇస్తే మీరు గెలిచారు, మేము పదవులు ఇస్తే మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు మాకు బానిసలుగానే ఉండాలి అని చెప్పేసి క్షమాపణలు కోరుతున్నారా? ఆవిడకి కనీసం ఇంతవరకు గౌతు శిరీష గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట, వచ్చి కలుద్దామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, వివరం చెప్పడానికి అని చెప్పి. ఇది ఎంతవరకు సబబు? మీరు ఈ ఆధిపత్య అహంకార పోకళ్ళు మీరు మానుకోవాలి. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా సరే ఉండకూడదు. అవి ఉంటే అయిపోద్ది. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద పడ్డ నింద ఏంటంటే ఎవరిని ఎమ్మెల్యేని రానివ్వడు, అతను చెప్పిందే వినాలి, అతను చెప్పిందే వేదం, అతను చెప్పిందే ఇది అన్నాడు కదా. నన్ను చూసి ఓటేస్తారు తప్ప
పార్టీలు ఎమ్మెల్యేలు అవసరం లేదని చెప్పి ఆ పద్ధతి ఇప్పుడు టీడీపీ పార్టీ అవలంబిస్తుందేమో, ఆ రకంగా పోతుందేమో అనిపిస్తుంది. ఇది ముమ్మాటికైతే బ దిగువ బలహీన వర్గాల కులాలకి మీరు వాళ్ళని చూసే విధానం అయితే ఆ నాయకుల్ని ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా ప్రమాదం. భవిష్యత్తులో చాలా ప్రశ్నలకి ఇది దారి తీస్తది. ఇది ఈ ఒక్క సందర్భమే. ఇది గమనించుకొని ఇట్లాంటి మరోసారి తప్పులు ఇట్లాంటివి జరగకోకుండా చూసుకుంటే చాలా మంచిది. బాయ్.